మావా, నువ్వు ఖాళీగా కుర్చీలో కూర్చున్నావు, కాని నీ బ్రెయిన్లో మాత్రం మహాభారత యుద్ధం జరుగుతుందా? దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. అంటే జరగని సమస్యని ఊహించుకుని బ్రెయిన్ని భయపెట్టడం అన్నమాట. మన బ్రెయిన్కి ఒక బగ్గుంది మావా. దానికి నిజమైన డేంజర్కి, ఊహించుకున్న డేంజర్కి తేడా తెలీదు. నువ్వు చిన్న విషయం గురించి టెన్షన్ పడగానే నీ బ్రెయిన్లో ఎమిగ్డలా అనే పార్ట్ డేంజర్ సైరన్ మోగిస్తుంది. ఆ సైరన్ మోగగానే లాజిక్గా ఆలోచించే ఫ్రంటల్ కార్టెక్స్ షట్డౌన్ అయిపోతుంది. సో సొల్యూషన్ దొరకదు, భయం మాత్రమే పెరుగుతుంది. వెంటనే బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోద్ది, చేతులు వణుకుతాయి. ఇదొక లూప్ మావా. ఆలోచిస్తే భయం, భయం వేస్తే మళ్ళీ ఆలోచన, ఎలుక చక్రంలో తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే నీ బ్రెయిన్ అనే కంప్యూటర్లో 100 ట్యాబ్స్ ఓపెన్ చేసి వదిలేశావ్. సిస్టమ్ హ్యాంగ్ అవ్వక ఏమవుద్ది? దీన్ని ఆపాలంటే కూర్చుని ఆలోచించటం కాదు, ఏదో ఒక పని స్టార్ట్ చెయ్యి. యాక్షన్ ఒక్కటే ఈ లూప్ని కట్ చేస్తుంది. నీ బ్రెయిన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. బీ కేర్ఫుల్ మావా, ఎక్కువ ఆలోచించుకో. ఆ సబ్స్క్రైబ్ బటన్ నీకోసమే ఉంది.